పువ్వు గానుగ ఆకులునండి. ఇవి సమ్మర్ కదా, రాలిపోతాయి. వాటిని కలెక్ట్ చేసి మనం టెర్రస్ మీద ఉన్న మొక్కలకి ఇస్తూ ఉంటే అది ఎలాగంటే ఫెర్టిలైజర్గాను, తర్వాత మనకి అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. పెస్టిసైడ్గాను, ఫెర్టిలైజర్గాను రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుంటానండి. అదేంటంటే మొక్కలకి ఎంతో విలువైన ఒక చూడండి, ఇది ఫ్లవర్ గురించి చూపిస్తున్నాను. ఇది గానుగ చెట్టు పువ్వులండి. గానుగ చెట్టు తెలుసు కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చల్లదనం కోసం మా గానుగ చెట్లు పెంచుకుంటాం కదా. అవి ఇప్పుడు సమ్మర్ కాబట్టి గానుగ పూలు, గానుగ ఆకులు కూడా రాలిపోతాయి బాగా. ఇలా రాలిపోయి వాటిని మనం కలెక్ట్ చేసుకుని చక్కగా మనకి మొక్కలకి ఇచ్చుకుంటే అది ఫెర్టిలైజర్గా కానీ, పెస్టిసైడ్గా కానీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఈ ఫ్లవర్స్ చూడండి, నేను ఒక స్పూను అంత ఫ్లవర్స్ చేతితో తీసుకుని ప్రతి మొక్కకి కూడా వేస్తున్నాను. వేసేసిన తర్వాత వాటరింగ్ చెయ్యాలి కంపల్సరీ. మనం ఏవి ఇచ్చినా కానీ మొక్కలకి వెంటనే నార్మల్ వాటరు వేయడం మంచిది అన్నమాట. ఎందుకంటే వాటి వల్ల ఏమైనా వేడి చేసి, లేకపోతే కొంచెం గాఢత ఎక్కువయ్యి, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువయ్యి మొక్కలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఏది ఇచ్చినా సరే మొక్కలకి వెంటనే నీరు పెట్టడం మంచిది అన్నమాట. మంచి అలవాటు, ఓకేనా. అయితే చూడండి, ప్రతి మొక్కకి వేస్తున్నాను. ఇవి అంటే చీడపీడలు రానివ్వండి. తర్వాత మొక్కలకు కూడా మంచి ఎనర్జీ. ఇప్పుడు సమ్మర్లో వేసిన మనం ఈ గానుగ పూలు ప్రభావం వర్షాకాలం అంతా కూడా పనిచేస్తుంది అన్నమాట. అందుకని మీకు ఎవరికైనా గానుగ పూలు, గానుగ ఆకులు దొరికితే మాత్రం వాటిని ఎండబెట్టి, లేకపోతే పచ్చివైనా సరే, ఎలా ఉన్న వాటిని అలాగైనా సరే మనం ప్రతి మొక్క దగ్గర వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఆ మొక్కలలో తేడా వెంటనే 2-3 రోజుల్లోనే తేడా తెలుస్తుంది. కాకపోతే మనం వాటరింగ్ అయితే కంపల్సరీ చెయ్యాలండి. నార్మల్ వాటర్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. అలా చేస్తున్నాను నేను. నాకు దొరికిన ఈ గానుగ పూలతో మొక్కలకి ఇలా చేస్తున్నాను అనమాట, ఓకేనా. నాకు ఇంకొక ఐడియా వచ్చిందండి. కొన్ని పూలు మాత్రమే ఇలా ఇస్తున్నాను. ఇంకా కొంత భాగం మాత్రం ఏంటంటే నీళ్ళల్లో నానబెట్టి ఒక 3 days అయిన తర్వాత ఆ వాటర్కి నార్మల్ వాటర్ కలిపి మొక్కలకి ఇద్దాము అని చెప్పేసి, ఇది అయితే నా ఓన్ ప్లాన్ అనమాట. అంటే ఏదైనా మనం కిచెన్ వేస్ట్ కానీ అవి కానీ నీళ్ళల్లో నానబెట్టి ఆ వచ్చిన వాటర్ని నార్మల్ వాటర్తో కలిపి కదా మనం మొక్కలకి ఇస్తాము. ఆ విధంగా చేద్దామని కొన్ని పూలు అట్టే పెట్టాను. సగం పూలు మాత్రం మొక్కలకి ఇచ్చేస్తున్నాను అనమాట. ప్రతి మొక్కకి ఇస్తున్నాను. వాటికి ఎనర్జీ బాగుంటుంది అని చెప్పేసి ప్రతి మొక్క దగ్గర కూడా వేస్తున్నాను. మనం పశువుల ఎరువు ఇచ్చినప్పుడు ఎంతైతే మొక్కలు హెల్తీగా ఉంటాయో, అలాగే ఈ గానుగ పూలు, గానుగ ఆకులు ఎరువు ఇచ్చినప్పుడు కూడా అంతే హెల్తీగా ఉంటాయని నేను ఒక వీడియోలో చూశానండి. అప్పటి నుంచి కూడా, అంటే ఇంచుమించు 3 years నుంచి నేను ఇలాగే పాటిస్తున్నాను అనమాట. 3 years నుంచి కూడా నేను సమ్మర్ వచ్చిందంటే ఇలా గానుగ పూలు సేకరించి అంటే తెప్పించుకొని వాటిని ఇలాగ మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుందండి. చాలా ప్రతి చెట్టు కూడా వాటి పూత కాపులో చాలా తేడా కనిపిస్తుంది. మీకు దగ్గరలో గానుగ చెట్లు ఎక్కడైనా ఉంటే మాత్రం ఆ గానుగ పూలని, గానుగ ఆకుల్ని మాత్రం విడిచిపెట్టద్దు. కేవలం గానుగ పూలు అనేది మనకి సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కదండి, అందుకని విడిచిపెట్టద్దు అనమాట, ఓకే. తెచ్చి స్టోర్ చేసుకొని మనం అవసరమైనప్పుడు కూడా ఇచ్చుకుంటూ ఉంటే బెటర్. తర్వాత నేను ఒక 4 days బ్యాక్ వేప పూత కూడా ఇచ్చాను కొంచెం. ఎందుకంటే మొక్కలు మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది పడతాయని చెప్పి కొద్దిగా మాత్రమే ఇస్తూ ఉంటాను. కొంచెం ఇవ్వడం వల్ల మనకి మొక్క ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.